స్థితిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళా కాశీని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాడు. ఎటువంటి మూడులైనప్పటికీ కూడా అంటే అసలు ఏమీ తెలియని వాడు కూడా అంట కాశీలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడంట. ఇది నిజం. మనము కాశీఖండంలోనే చెప్పుకున్నాం. విష్ణు మహిమ చెప్పుకుంటున్నప్పుడు వైకుంఠములో విష్ణు పక్కన కూర్చొని అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా పక్కన కూర్చొని వీడు మా ఆయనకి స్నేహితుల్లాగున్నాడు, అన్నయ్య గారు కాఫీ తాగుతారా టీ తాగుతారా అనేటువంటి సన్నిహితం మనకు ఉన్నప్పటికన్నా అలా వైకుంఠంలో ఎవడు ఉంటాడో వాడికన్నా కాశీలో పిచ్చివాడిగా తిరిగేవాడు గొప్పవాడు. అంత భోగములు వైకుంఠములో విష్ణుమూర్తి దగ్గర ఉండి లక్ష్మీదేవి కూడా సహాయం చేస్తుంటే అలాంటి వాడి కంటే కాశీలో మనము ఏదైనా బిచ్చగాడిలా తిరుగుతూ ఉంటే అంత గొప్పది కాశీ. అంటే ఇది అనుభవించేవాడికే తెలుస్తుంది. నేను చెప్తున్నాడు, ఎంతటి మూడులైనను కానీ సదాచారాన్ని వదులుకొని ఈ కాశీని వదిలిపెట్టి వెళ్ళరు. లోపాముద్ర మన ప్రారంభం ఎందుకో ఇలా వచ్చింది. చూడండి ఆయన బాధ ఎలా ఉందో. పరబ్రహ్మ ప్రకాశమగు అంటే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇదొక జ్యోతిర్లింగము. కానీ ఆయన అంటున్నాడు సాక్షాత్ పరబ్రహ్మమే ఇక్కడ ఉన్నాడు, ఆయనే జ్యోతి రూపంలో ఉన్నాడు ఇక్కడ. అలాంటి జ్యోతి రూపమును విడిచి మహా పండితుడు కూడా వెళ్ళాడు. మరి మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోపాముద్ర అంటే వెళ్ళడం ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పట్లేదు. మన జీవితంలో కొన్ని పరిస్థితులు అలా ఏర్పడుతుంటే అప్పుడు మన లోపల కూడా చూడండి, లోపల మనసు ఎంత ఆవేదన పడుతుందో మనం అది ఎవరికి చెప్పుకోలేము, మింగలేము. అది కాలమే పరిష్కరించాలి. దాన్ని పూర్తిగా పుణ్యము క్షయమైనప్పుడు మాత్రమే కాశీని వదిలి వెళ్ళగలమేమో లోపాముద్ర అంటున్నాడు. ఇది నిజం. కాశీ మీరు రావాలి అంటే 1,00,000 జన్మల పుణ్యం ఉంటేనే కాశీ వస్తారు. ఈ 1,00,000 జన్మల పుణ్యంతో కాశీ వచ్చి మనం ఇక్కడ పుణ్యకార్యాలు చేసినట్లయితే మన పుణ్యము విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి మోక్షానికి దారితీస్తుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చి అబాచి ఏంది కాశీ ఇలా ఉంది, లేకపోతే ఇక్కడ వాడు మోసగాడు వీడు మోసగాడు, లేకపోతే ఇది తిండి నాకు పడట్లేదు, నాకు ఈ వాతావరణం పడట్లేదు, ఇంకేదో పడట్లేదు అనుకున్నాం అనుకోండి, మనకు ఉన్నటువంటి పుణ్యం అంతా హరించట్లేదు. ఇక మనకి ఎటువంటి జన్మ వస్తుందో అలాంటి వాడికి ఏ అడవి అంటే బాగా ఎడారి ఉందనుకోండి, ఆ ఎడారిలో ఒక పక్షి ఉందనుకుందాం, ఒక జంతువు ఉందనుకుందాం, దానికి నీళ్లు దొరకవు. అలాంటి జీవితాలు కూడా వస్తాయి ఉంటాయి. ఎందుకంటే ఇది మహాపుణ్యక్షేత్రము. ఎవరు కాశీవాసము చేయుదరో వారు అన్ని రోగముల నుండి విముక్తిని పొంది మోక్షమును పొందగలరు. అంటే అన్ని రోగములు అంటే మనకి శరీరానికి వచ్చే రోగాలే కాదు, మనకి ఎన్నో జన్మల వాసనలు ఉంటాయి. ఇప్పుడు మనకి చూడండి, పురాణాలలో అందరూ ఏం చేస్తారంటే ఎక్కువ ఏ అడవిలోకి వెళ్ళో ఎవరూ లేని ప్రదేశంలో కూర్చొని తపస్సు చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే అప్పట్లోని ఆ యుగాలలో కూడా అలా చేస్తున్నారంటే మనం నలుగురు మనుషుల్లో కూర్చొని చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, పక్కన ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, పక్కన ఇంకొక ఆయన ఏదో మాట్లాడతాడు, ఇంకొక అంటే ఇక్కడ మన మనసు విచలమైపోతుంది. ఇక్కడ అంటున్నాడు ఎవరు కాశీవాసము చేయుదురో వారు సంసార రోగములు అంటే ఇలాంటివన్నింటినీ వాళ్ళు విడిచిపెట్టి అన్యదా మాకు ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ లేరు, నాకు అమ్మ లేదు, నాన్న లేదు, బిడ్డ లేదు, ఏం సంసారం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, ఆస్తులు ఏం లేవు, అన్ని విశ్వనాథుడే అని ఎవడు పట్టుకుంటాడో వాడికి ఇది ఒక పరబ్రహ్మ స్వరూపంగా కనబడుతుంది కాశీ. పాప వినాశిని అయినా అంటే పాపాన్ని నాశనం చేసేవాళ్ళు అలాంటి గంగమ్మ ఉంది కదా ఇక్కడ, ఆ గంగా మాత దర్శనం, ఆవిడ స్నానం, ఆవిడ స్పర్శకు దూరం అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లోపాముద్ర. ఇప్పుడు మనకి అంటే సమస్త పాపాలను అలా కడిగేస్తుంది ఆవిడ గంగమ్మ. అంటే మీరు గంగా వైభవము చెప్పుకున్నప్పుడు, గంగామాత మహిమ చెప్పుకున్నప్పుడు మీరు ఇంటి నుంచి అంట గంగమ్మ దగ్గరికి వెళ్తారు కదా, గంగా స్నానానికి మీరు వెళ్తారు కదా, ఇందాక మీరు అన్నారు వెళ్తామని. అలా గంగా స్నానానికి మీరు నిజంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వెళితేనట ఒక్కొక్క అడుగు కట్ట గంగమ్మ ఆవిడ సంవత్సరం రోజుల పాపాన్ని లాగేస్తారు. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క సంవత్సరం పాప లాగేస్తుందట. మీరు ఎన్ని అడుగులు వేసుకొని వెళ్తారో అన్ని అడుగుల పాపం ఆపేసేస్తారు. అంటే నిజంగా అమ్మా కాశీ వచ్చాను అన్న
ఈ యొక్క గంగామాత దర్శనం చేసుకోవాలి, గంగమ్మ స్నానం చేసుకొని ఆ పొంగు ఆర్తితో ఎవరు పెడతారో వాళ్ళకి ఆవిడ తీసేస్తారు. ఇది అనమాట. అంటే గంగను సైతం దూరం చేసుకోవాల్సి వస్తుంది లోపాముద్రాదేవి. ఇక ఏనాటికి గంగమ్మ దర్శనం చేయగలను? అది అనమాట. గంగా శోభిత జనన మరణ విచ్ఛేద ఇహ పరలోక విముక్తిని ఇవ్వగలిగే ఈ శివపార్వతులు ఉన్నటువంటి అవిముక్త క్షేత్రమును మరలా ఎప్పుడు దర్శించగలము? చూడండి ఏం చెప్తున్నా, గంగా శోభిత అంటే మీరందరూ ఈశ్వరి యొక్క తల మీద గంగమ్మ ఉందని మనం వింటుంటాము. కానీ కాశీలో నిజంగా మీరు ఆకాశానికి వెళ్ళి కానీ చూసినట్లయితే ఆయనకి అభిషేకం చేస్తూ ఉంటుంది ఆవిడ ఎప్పుడు. అందుకే చూడండి, మీరు ఒకవేళ అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కాశీ గంగమ్మ అవతలకి వెళ్తే మన కాశీని ఆవిడ అర్ధచంద్రాకారంలో చుట్టి ఉంటుంది ఇక్కడ. అంటే గంగా శోభిత జనన మరణ విచ్ఛేద అంటే జననాలు లేకుండా మరణాలు లేకుండా మనకి కట్ చేసేది విచ్ఛేదిత. అటువంటి ఇహపరలోక జీవించి ఉన్నప్పుడు మరణించి ఉన్నప్పుడు ఉన్న లోకాల బంధాలన్నింటినీ తీయగలిగినటువంటి అవిముక్త క్షేత్రము. అంటే కాశీకి ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు అవిముక్త క్షేత్రము. అవిముక్త క్షేత్రం అంటే ఏమిటంటే ఎవడు కాశీ వస్తాడో వాడికి కాశీ చెప్తుందంట, అరే ఇక ఎన్నిసార్లు జన్మనెత్తుతావు, ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటావు, ఎన్నిసార్లు బిడ్డలు, ఎన్ని ఉద్యోగాలు చేస్తావు, ఎన్ని సంసారాలు చేస్తావు, ఎన్ని ఊళ్ళు తిరుగుతావు, ఎంతమంది స్నేహితులు అంటావు, ఎంతమంది బంధువులు అంటావు, ఇవన్నీ పక్కన పెట్టాయి. శరణాగతిని పొందు కాశీ విశ్వనాథుడివి అని కాశీ యొక్క నగరం చెప్తుందట. అదే అవిముక్త క్షేత్రం. అవిముక్తం అంటే ఏంటంటే ఇప్పటి వరకు మీరు ప్రయాణించిన ప్రయాణాన్ని మార్చుకో అని చెప్తుంది. అదేదో సినిమాలో మహేష్ బాబు ఉంటాడు, అందరి దారి ఒక దారి నా దారి సరదారి అంటాడు కదా, అలా